ఈ పోరాడేంది వంట రూమ్ లోకి వచ్చిండు. ఆకలి గిట్ల అయితాందా ఏంది? అరే పోరా, గిన్నెలు గిట్ల చదువుతాను. ఆకలి అయితాందని చెప్తే పల్లెంలో అన్నం కూడా వేసుకొచ్చి ఇచ్చేదాన్ని కదా. నాకు ఆకలి ఎందుకు అయితాందే? నీకు చెప్పినానే నేను ఆకలి అయితాందని. మరి వంటగదికి ఎందుకు వచ్చినావురా? ఫోన్ చూసింది సరిపోదని వంటగదిలోకి వచ్చి కూడా ఫోన్ చూస్తాను. అని అమ్మా ఫోన్ చూసుడు కాదే, స్నాప్ పెడదామని వచ్చిన. ఆ దిక్కున్న ఫోన్ చూడక అని చెప్పిన. మెదడు మొత్తం ఖరాబ్ అయినట్టున్నది. సాప వంటగదిలో ఉంటుందారా? పోయి ఆ మూలకుంట తీసుకోపో. ఓ నీ అవ్వా, సాప కాదే, స్నాప్. స్నాప్ అంటే ఫోటో తీసి కొందరు దోస్తుగాలు పంపుతున్నట్టు. అరే దివాన్ కూడా అట్లా పంపితే ఫోన్ లో ఛార్జింగ్ కొడుతుంది. మళ్ళా ఛార్జింగ్ పెట్టుకోవాలి. కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది. అందుకేనా పోయిన నెల కంటే ఈ నెల ఎక్కువ వచ్చింది కరెంట్ బిల్లు. ప్రధానికి ఛార్జింగ్ ఎందుకు కొడుతుంది? మొన్న ఫంక్షన్ లో ఫోటోలు దిగినాం మనం. మన పిన్ని వాళ్ళు మన ఫోన్ పంపించిళ్ళు. ఏమైనా ఛార్జింగ్ కొడిచిందా? అరే గా ఫోటోలు అంటే మనం చూసుకోనికి పంపిల్లు. ఈ గిన్నెలు బొచ్చలు ఎందుకు పంపుతాను మీ దోస్తుగాళ్లకు? వచ్చి గిన్నెలు దుమ్ముతారా వచ్చి ఇంటికి? అట్లా కాదే అమ్మా, రోజుకో ఫోటో పంపాలి. పంపితే స్ట్రైక్స్ వస్తాయి అన్నట్టు. అరే సోంబేరి, స్ట్రైక్స్ అంటే గా క్యారం బోర్డ్ లా కొట్టేది ఉంటది కదా, అదే కదా. గారికి ఫోటోలకి ఎందుకు వచ్చింది? క్యారం బోర్డులు ఉండేది స్ట్రైకర్, ఇది స్ట్రీక్స్. అంటే మంట అత్త అంటది అన్నట్టు. పంపపోయినాం అనుకో ఆ మంట సల్లారిపోతుంది అన్నట్టు. ఇండోలో బుర్ర తక్కువేదో అనుకున్నా, నీకు కూడా బుర్ర బాగానే పని చేస్తాంద్రో. మంట బాగా రాని రోజు ఫోటోలు పంపు. వచ్చే నెల సిలిండర్ వేపియ్యా, ఆ మంట మీదనే వండుకున్నాం మనం. సరే అమ్మా, గట్నే ఇద్దాం. ఇవాళ స్నాప్ ఏం పెట్టాలనో అర్థమైతలేదు. డిఫరెంట్ గా పెట్టాలి. అది చూసి మా దోస్తు గాళ్ళందరూ షాక్ కావాలి. ఈ పోరాడు బోర్ల బొక్కల పన్నాడు కదా, వీన్నే స్నాప్ గా పెడదాం, వెరైటీగా ఉంటది. చెప్పురా రాకేష్ గా, ఫోన్ చేసినావు? నీ మెల్లడొక్క బాడుకో, స్నాప్ లో ఉందో పోరాడు ముడ్డి పెట్టినావు ఎడ్డి నాయాల్లా. అరే రాకేష్ గా, వాడు మా అక్క కొడుకు. ఎట్లున్నా స్నాప్ మనం పెడితే మినిమం ఉంటది, తెలుసు కదా. ఈ రాత్రి పోటీ పోరాడింది డాబా ఎక్కి ఏం చెప్తాండు? అరే ఈ అర్ధరాత్రి డాబా మీద ఏం చెప్తానవరా? ఏం లేదే, స్నాప్ కోసం చూస్తానా వెరైటీగా పెట్టాలని. కానీ మంట ఎక్కువ రావాలి మనకు. తొందరగా కానిచ్చి వచ్చి పండు, లేకపోతే సలికి ఎల్లు కాళ్ళు ఈడ్చుకత్తాయి. అరే మాడు ప్రైజ్ కూడా అయింది కాదురా. రాత్రనక పగలనక ఫోటోలు పెట్టి మంటను తెప్పిస్తాండు. వచ్చే నెల సిలిండర్ వేసుకునే బాధ తప్పింది మాకు. ఫోటోలేంది, మంట ఏంది, సిలిండర్ ఏంది, నాకేం అర్థమైతలే పెద్దమ్మ. గదేదో శాప్ ఉంటదట కాదురా, అది ఎత్తాండు. శాపా? శాప్ అంటే సాఫ్ట్వేర్, అది నేర్చుకుంటాండా పెద్దమ్మ వాడు? అవునరా, వాడే నేర్చుకుంటాండు. మంచిదేనంట వారా? మంచిదే అంటవేంది పెద్దమ్మ, మస్తుంటది. మన రాజుగాడు అదే నేర్చుకొని పోయి జాబ్ చేస్తాండు ఇప్పుడు. 2 లక్షలు వస్తాయి నెలకి. అవునా? పోయిన ఆదివారము బేజా తీసుకురమ్మన్నాడు, తీసుకొచ్చిన. అది తిన్న కాడి నుంచి మెదడు బాగా పని చేస్తాను దీనికి. అంటే మావనికి కూడా లక్షలు లక్షలు జీతం వస్తాయి అన్నట్టు. ఈ నా బట్టగాడు పనికిరాని విషయాలని చెప్తాడు, శాప్ నేర్చుకునే విషయం చెప్పలే. నేను సంగతి చెప్తుండు. అరే ఇంత మోసం చేస్తావనుకోలేరా నువ్వు, నమ్మక ద్రోహి. సారీ అన్నా, ఏమనుకోకు. ఇప్పుడే సమోసాలు మొత్తం తినేసిన, కొంచెం ముందొత్తైపో. అరే నేను మాట్లాడేది సమోసాల గురించి కాదురా, శాప్ గురించి. శాపా అంటే? నటించకురా, లొట్టపీస్ ముచ్చట్లన్నీ చెప్తావు. సాఫ్ట్వేర్ నేర్చుకునేది సీక్రెట్ గా నేర్చుకుంటాను. ఏందన్నా నువ్వు మాట్లాడేది దేని గురించి? నాకేం అర్థమైతలేదు. పెద్దమ్మ మొత్తం చెప్పిందిరా నువ్వు శాప్ నేర్చుకుంటానవని. ఇప్పటికైనా నిజం ఒప్పుకో. ఓరనే, నేను రోజు ఫోటోలు తీసి స్నాప్లు పెడతా అంట కదా, అది మా అవ్వ శాప్ అంటాంది. అరే నువ్వేదో ఘనకార్యం చేస్తాను అనుకుంటాంది పెద్దమ్మ. ఇదంతా టైం వేస్ట్ ఎవ్వరమని తెలిస్తే నిన్ను చెక్కెత్తది. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.